జయ హో అమరజీవి, జయ హో తెలుగు జాతి. అకుంఠిత దీక్షతో కేవలం 6 నెలల్లోనే ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని పూర్తి చేసినటువంటి ఈ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి అరుదైన గౌరవాన్ని కల్పిస్తూ భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఒక ప్రత్యేక తపాలా కవర్ని రూపొందించారు. ఈ ప్రత్యేక తపాలా కవర్ ఆల్బమ్స్ని డాక్టర్ ఎస్ శివరాం గారు అలాగే పిఎంజే గారిని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా, అతిథులందరినీ కూడా ఇందులో పాల్పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. పోస్టల్ అధికారులు శ్రీ కె సంతోష్ నేత గారు, అలాగే శ్రీ సిహెచ్ అప్పారావు గారు మరియు శ్రీమతి కె విద్యావతి గారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఇది కూడా మనకి ఒక అరుదైన తెలుగు వారందరూ గర్వించాల్సినటువంటి విషయం. తపాలా శాఖలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తపాలా కవర్ని వారి గౌరవార్థం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసే విధంగా ఈ ప్రత్యేక తపాలా కవర్ని ఈరోజు ఆవిష్కరించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మన ట్రస్ట్ సభ్యులందరినీ కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇలా ఒక విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం చెయ్యాలి అని సంకల్పించగానే దానికి చెయ్యూతని అందించిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేసిన శ్రీ నారా లోకేష్ గారికి, మంత్రివర్యులందరికీ కూడా శుభాభివందనలు తెలియచెప్తూ ఉన్నాము. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలో టు అడ్రస్ ది గ్యాదరింగ్ ఆనరబుల్ చైర్మన్ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద వెరీ డైనమిక్ ఎనర్జెటిక్ 6 నెలల్లో ఈ విగ్రహావిష్కరణ జరిగింది అంటే దాని వెనకాల వారి అకుంఠితమైనటువంటి దీక్ష ఉంది. శ్రీ డూండి రాకేష్ గారు, డూండి వినాయకుడు అనగానే మనకి వారి పేరు